Welcome students, welcome to Ravi's GK channel. మంచి కాన్సెప్చువల్ కరెంట్ అఫైర్స్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్ గా నమ్ముతా ఉన్నాను. మీరు కూడా ఖచ్చితంగా మన రవీస్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు. భారత్ యూరియా దిగుమతి. భారత్ యూరియా దిగుమతి. ఏమిటి భారతదేశం చేపట్టినటువంటి యూరియా దిగుమతులు ఏమిటి, రీసెంట్ గా ఎందుకు ఇది వార్తల్లోకి రావడం జరిగింది అనేటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. యూరియా దిగుమతులని భారతదేశము పూర్తిగా నిలిపివేయనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. కేంద్ర రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఏప్రిల్ 5, 2024 చేసినటువంటి ఒక ప్రకటన ప్రకారము మన్సుఖ్ మాండవీయ అన్నటువంటి కేంద్ర రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి చేసిన ప్రకటన ప్రకారము భారతదేశము 2025 నాటికి విదేశాల నుంచి యూరియా దిగుమతులని పూర్తిగా నిలిపివేసి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఎందుకు అంటే భారతదేశంలో భారత అవసరాల దృష్ట్యా ఉత్పత్తి పెరుగుతూ ఉండడం, అలాగే లిక్విడ్ యూరియాని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటి ఒక కారణంతో ఈ యూరియా దిగుమతులని ఆపివేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే భారతదేశము ప్రతి సంవత్సరము కూడా ప్రస్తుత పరిస్థితుల్లో 350 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది దేశీయంగా. ఒక సంవత్సరంలో భారతదేశము 350 లక్షల టన్నుల యూరియాని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం యొక్క డేటా ప్రకారము భారతదేశం యొక్క యూరియా దిగుమతులు ఇటీవల కాలంలో తగ్గుతూ వస్తున్నాయి. భారతీయ ప్రభుత్వం యొక్క డేటా ప్రకారము ఇటీవల కాలంలో భారతదేశము యూరియా దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. 2022-23లో భారతదేశం యొక్క యూరియా దిగుమతులు 75.8 లక్షల టన్నులు. 75.8 లక్షల టన్నుల యూరియాని 2022-23లో భారత్ దిగుమతి చేసుకుంది. అది 2021-22 సంవత్సరంలో తీసుకుంటే 91.6 లక్షల టన్నులని దిగుమతి చేసుకుంది. 2021-22లో తీసుకుంటే 91.6 లక్షల టన్నుల యూరియాని భారత్ దిగుమతి చేసుకుంది. అది ఇంకా ముందు సంవత్సరంకి వెళ్తే 98.28 లక్షల టన్నులు. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో 98.28 లక్షల టన్నులని యూరియాని భారతదేశం దిగుమతి చేసుకుంటున్నట్లుగా భారత ప్రభుత్వం యొక్క డేటా సూచిస్తుంది. అయితే ఇంకా ముందుకెళ్ళినా కూడా చాలా ఎక్కువ తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ రీసెంట్ ఇయర్స్ లో అయితే పూర్తిగా తగ్గడం జరిగింది. అయితే భారత ప్రభుత్వము రైతులకి ఈ ఫెర్టిలైజర్స్ కి సంబంధించినటువంటి సబ్సిడీని
ఫెర్టిలైజర్స్ కి సంబంధించిన సబ్సిడీని కూడా భారీగా చెల్లించడం జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ ఫెర్టిలైజర్ సబ్సిడీని 1.65 లక్షల కోట్లుగా గవర్నమెంట్ నిర్దేశించుకుంది. ఇది 2023-24కి 1.89 లక్షల కోట్ల సబ్సిడీని 1.89 లక్షల కోట్ల సబ్సిడీని ప్రభుత్వము రైతులకి అందించడం జరుగుతుంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి సబ్సిడీ. అలాగే యూరియా కన్జంప్షన్ అంటే మనం భారతదేశంలో యూరియా ఉపయోగము 357 లక్షల టన్నులని 2022-23లో మనకి ఉపయోగించడం జరిగింది. అయితే భారతదేశము ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం పేరు ఏమిటంటే పిఎం ప్రణామ్. ఆ కార్యక్రమం పేరు పిఎం ప్రణామ్. ఇది యూరియాకి రిలేటెడ్ గా ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఈ పిఎం ప్రణామ్ అనేది పిఎం ప్రోగ్రామ్ ఫర్, దీని అబ్రివేషన్ ఏమిటంటే ప్రధాన మంత్రి ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్, PM Program for Restoration, Awareness, Nourishment, PM Program for Restoration, Awareness, Nourishment and Amelioration and of Mother Earth, అనేటువంటి అబ్రివేషన్ తో ఉంటుంది. దీని ఉద్దేశం ఏమిటి? ఈ పిఎం ప్రణామ్ అనేటువంటి ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యూరియా ఇతర రసాయన ఎరువులు వాడకుండా దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఎరువులని వాడేలా ప్రోత్సహించడం, అంతేకాకుండా వాటికి ప్రత్యామ్నాయ ఎరువులకి 50% సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వడం కోసం ఈ పిఎం ప్రణామ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది. 50% సబ్సిడీని అందిస్తుంది. టు ఇన్సెంటివైజ్ స్టేట్స్ అండ్ యూటీస్ టు ప్రమోట్ ద యూసేజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ అండ్ బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అదే, రైట్? కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. పిఎం ప్రణామ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ దాట్, దీని తర్వాత ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశమే, MyCGHS యాప్. MyCGHS యాప్ అంటే ఇది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి ఒక యాప్. ఈ యాప్ని ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజర్స్ మాత్రమే ఉపయోగించుకునేవారు. కానీ ఏప్రిల్ 3, 2024న ఈ యాప్ని iOS యూజర్స్ కి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. యాపిల్ ఫోన్ యూజర్స్ కి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే దీన్ని సింపుల్ గా ఏమంటారంటే MyCGHS ఫర్ iOS ప్లాట్ఫామ్. iOS ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చినటువంటి కొత్త యాప్.
సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అంటారు. CGHS అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనేటువంటి దీన్ని, అంటే ఎవరైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆరోగ్య పథకంలో డేటాను నమోదు చేసుకున్నారో ఆ డేటాకి సంబంధించినటువంటి కంప్లీట్ ఎలక్ట్రానిక్ డేటా ఇందులో స్టోర్ చేయబడి ఉంటుంది. అది iOS ప్లాట్ఫామ్, అంతకుముందు లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఆఫ్టర్ దాట్ దీని తర్వాత మరొక